వెల్కమ్ టు 9 Vibes న్యూస్. నగరంలో ఏటేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా సైబర్ నేరగాళ్లు సుమారు 17 రాష్ట్రాల్లో మారుమూల పల్లెల్లో ఉండి దేశవ్యాప్తంగా మోసాలకు తెగబడుతున్నారు. కాజేసిన నగదు బిట్ కాయిన్స్ ద్వారా మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. విదేశాల్లో దాగిన ప్రధాన సూత్రధారులు తమ ఆచూకీ తెలియకుండా దళారులతో ప్రజల సొమ్ము కాజేస్తున్నారు. కమిషన్ కు ఆశపడిన నిరుద్యోగులు, యువతీ యువకులు ఆన్లైన్ మోసాలకు అవసరమైన నకిలీ కంపెనీలు, సర్టిఫికేట్లు, బ్యాంకు ఖాతాలు, టెలికాలర్స్ కు సమాచారం ఇస్తున్నారు. చేతులు మారుతున్న ఈ వేల కోట్ల సొమ్ము చివరకు ఎక్కడ చేరుతుందనేది అంచనా వేయలేకపోతున్నారు. మోసపోయినట్టు గ్రహించి ఫిర్యాదు చేసేంత సమయంలోనే నగదు వేర్వేరు ఖాతాల ద్వారా విదేశాలకు చేరుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న బ్యాంకు లావాదేవీలను నిలువరించడం దర్యాప్తు బృందాలకు సవాల్గా మారుతోంది. సైబర్ నేరాల్లో నష్టపోయిన బాధితుల సొమ్ము రికవరీ అసాధ్యంగా మారుతోంది. గతేడాది 133.59 కోట్ల రూపాయల సొమ్ము గల్లంతైతే 2% కూడా తిరిగి ఇప్పించలేకపోవటమే ఇందుకు నిదర్శనం. గతేడాది 2735 కేసుల్లో 169 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో పక్కా ఆధారాలతో 2 మాత్రమే జైలు శిక్షలు విధించగలిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది సంఖ్య పెంచబోతున్నారు. కేసు నమోదు కాగానే నేరస్తులు కాజేసిన నగదు జమ చేసిన బ్యాంకు ఖాతాలను గుర్తిస్తారు. వాటిని ఎన్ని ఖాతాల ద్వారా మళ్లిస్తున్నారనే వివరాలను త్వరితగతిని సేకరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో చివరకు నగదు ఎవరి వద్దకు చేరుతుందనేది పక్క ఆధారాలు రాబడతారు. ఇప్పటి వరకు తప్పించుకు తిరుగుతున్న కీలక సూత్రధారులను గుర్తించడం, వారి ఆర్థిక లావాదేవీలను నిలువరించడమే దీని ముఖ్యోద్దేశంగా నగర సిపిఎస్ జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. కరెన్సీని బిట్ కాయిన్స్ రూపంలోకి మార్చక ముందే నగదు ఫ్రీజ్ చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయవచ్చంటున్నారు. ప్రతి కేసులో నగరం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి రావటం శ్రమ, ఒత్తిడితో కూడిన సమస్య. ఢిల్లీలో 4-5 బృందాలు అందుబాటులో ఉండటం ద్వారా ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్లే లోపుగానే నిందితులు సమాచారం, అరెస్టులకు అవసరమైన పూర్తి అంశాలను పూర్తిగా అందిస్తారు. నిందితుల అరెస్ట్, జైలు శిక్షలు పెంచడం ద్వారా సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 Vibes న్యూస్.